ఇదిగో బాబే బాబే బాబేడండి పెరట్లో ఉన్నాడా? మీరేంటండి మౌన వ్రతమా? బాగా చేయండి, అప్పుడే బాబీకి బాగుంటుంది. గుడ్డి వ్రతం కూడా చేయలేపోయారా? బాబీ ఏం చేసినా కనిపిస్తుందా? మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు. ఈ మధ్య మనం బాగా ఓవర్ అయిపోతున్నాం బాబీ. తప్పే ఉందే, వయసులో ఉన్న వాళ్ళు చేసే పనేకైతే. బాబే 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 బాబులో ఏదైనా పడిందా? అంత సౌండ్ వచ్చింది. నా బిందె పడిపోయిందిరా. బిందెకే అంత సౌండా? ఏది చూద్దాం. నువ్వు ఆగా నా బిందె నా బాయి మధ్యలో నీ కూడా పెట్టి ఎలా వెళ్ళు. సరే సంజయ్ ఎక్కడ? సంజయలేదు గింజలేదు వెళ్ళిపో. వెళ్తాలేరా? లాగుతూనే ఉన్నానే. నువ్వు బిందె అయితే లాగొచ్చు, పెద్ద గంగాళంలో ఉన్నావు. అమ్మా గుంజలేకపోతున్నానే. హెల్ప్ చేయనా? త్వరగా వచ్చి హెల్ప్ చేయరా బాబు, తర్వాత చూపించొచ్చు నీ కండలు. అమ్మా లాగు నన్ను కదా దాని లాగు. నేను లాగలేకనే కదా నేను లాగమంది. లాగు లాగు అమ్మ వదిలిపెట్టద్దు. వస్తున్నా సరే కూర్చోవచ్చు కదే. అమ్మా ఇంటి బరువు ఉన్నావంటే ఇట్లా ఫుడ్ అంతా నువ్వే తినేస్తున్నావా? ఈ మధ్య కొంచెం ఫ్యాట్ అయింది. నీ కంఫర్ట్ గానే ఉందిగా? సూపర్. కానీ నీతో మాట్లాడే పని ఉంది. జాగ్రత్తగా ఇంట్లోకి వెళ్ళు. ఎరా బాబే సంజయ్ ఏంట్రా నాకు చెప్పకుండా పంపించావు? ఎలా నీకు చెప్పి పంపించాలా? అరొక రోయ్ ఇది చూడు. తప్పే ఉంది. ఇదేంట్రా? ఇది సాయంత్రం సిటీ గేమ్లో ఏందనుకుంటున్నాను. ఏమంటావు? అంత సీరియస్ మ్యాటర్ ఇంత సింపుల్ గా చెప్పేసావుట్రా. వాళ్ళ ఆయనకి తెలిస్తే కైమా కొట్టేస్తాడు. వాడు అసలు పెద్ద జఫాగాడు. అయితే నన్ను సంజయ్ దగ్గర తీసుకెళ్ళు. సంజయ్ అయినా సాలార్జంగ్ మ్యూజియం అనుకున్నారా? టికెట్ కొనుక్కు వెళ్ళి చూసి రావడానికి. మా షిండే అన్నది తెలిస్తే చంపేస్తాడు. మీ షిండేని పిండేస్తా. ఇది అచ్చా క్వాలిటీ సాబ్, మేడ్ ఇన్ తైవాన్. లెదరేగా? అవును సాబ్. ఓ 10 పెట్టుకోవడానికి 10 ఎందుకు సాబ్? పెట్టుకోటానికి కాదు, కొట్టుకోటానికి. దెబ్బ తగిలితే నరాలు జుబ్బు మనాలి, నోట్లో నవ్వుండాలి, రక్తం రావాలి, రహస్యంగా ఉండాలి. దానికి ఇంత కాస్ట్లీ బెల్ట్ అవసరమా సాబ్? చేసిన తప్పు కూడా కాస్ట్లీ. వాడు చూడు. బాగున్నాయా? సూపర్ గా ఉన్నాయి. ఆడేమో బీటేస్తాడు, నేనేమో మాటేస్తాను. మా అన్నయ్యకి తెలిస్తే కాటేస్తాడు. బాగున్నాయా? నీకున్న అందానికి ఏదైనా బాగుంటుంది అని కొనేసుకో. ఏ నీకేం తక్కువ? కొంచెం గడ్డం పెంచితే గ్యాంగ్ లీడర్లు చిరంజీవిలా ఉంటావు. కళ్ళు కనిపించట్లా? దిగో దిగిపో. ఫీల్ అయ్యావా? చిచ్చి ఎందుకు? వాడని మన కాదు, అలా సింక్ అయిందంతే. నువ్వు గదిలోనికి వెళ్ళిపోతావు. మాస్టర్ ఈ బ్యాట్ కొంచెం చూస్తుంటారా? మాస్టరా? ఏ స్కూల్లో చూసారో నన్ను నువ్వు? అదేంటి సార్ అలా ఫీల్ అవుతారు? మాస్టర్ అంటే అదేం బూత్ కాదు మాస్టర్. మళ్ళీ మాస్టరు కోడితే బెజవాడితే వినిపిస్తుంది సౌండ్. ఆ చూపేంట్రా? అంతకంటే ఏం చేయలేక నేనే తేడాగానంటే నువ్వు నాకంటే తేడాగా ఉన్నావేంట్రా? అసలు ఏం చేస్తున్నావు? ఇట్రా. వస్తున్నానమ్మా. చూడు బాబు. చచ్చే బాబేంటి మాస్టరేనండి సార్, అదేమన్నా భూతా? నువ్వు కొంచెం వంకరగా మాట్లాడుతున్నావు. నేను కొంచెం వంకరే. ఇదిగో బా, ఏదో బ్యాగ్ చూడమన్నారు. నువ్వు నన్ను బావా అన్నావా? రావా అన్నాను. బా బా అమ్మాయి మా పిన్ని గారు అమ్మాయి. మీరు? ఆడ పెద్దమ్మ గారు అబ్బాయి. బ్యాగ్ ఇచ్చేయండి. అక్కర్లేదు, మా లేడీస్ కనిపించారు, నన్ను వదిలే. ఏంటి వదిలేది? వదలను. ఏంటండి బట్టలు మీ దగ్గర పెట్టుకుని ఎక్కడికి వెళ్ళిపోయారు? నువ్వు స్నానం చేసేలోపు గుడివాడ వెళ్ళొద్దామని వెళ్ళానే. గుడివాడా? ఎందుకు? ఎన్నిసార్లు చేస్తావు స్నానం? అర్ధరాత్రి 12 గంటలకు దిగవు. మునుగుతావు తేల్తానే ఉన్నావు. వెళ్ళు బట్టలు మార్చుకుని రా. స్నానం చేస్తావా? అమ్మాయిని చూడరా. ఎంత బాగుందో. మా జంట బాగుంటుందంటావా? ఆహా, జంట అంటే పార్వతీ పరమేశ్వరులో ఉండాలంటారు. మీ ఇద్దరు పార్వతీదేవి పనుల్లో ఉంటారా? అధికారం ఇచ్చాం కాదనే దుర్వినియోగం చేసుకోకు. అమ్మాయితో ఎలా మాట్లాడాలో అడే చెప్పు. చాలా ఈజీరా. ఇదిగో ఇప్పుడు ఉంగరం తీసుకెళ్ళి అక్కడ పడేసి నువ్వు అమ్మాయి దగ్గరికి వెళ్ళి ఈ ఉంగరం మీదా అని అడుగు. అమ్మాయి అంటే నాది కాదు అంటది. ఈ లోపు నేనంటది నాదండి అంటాను.
వెంటనే నా ఉంగరం నాకు ఇచ్చే. అప్పుడు నేను నీ గురించి చెప్తాను చూడరా. పెజవాడలో వాడా తిరిగినా సరే ఇంత గొప్ప గుర్రం నేను చూడలేదని ఫుల్ గా బిల్డప్ ఇచ్చేస్తాను రా. ప్రేమించేస్తున్నట్టవా? ఆలోచిస్తా. ఉంగరం ఇచ్చే. ఇదిగో ఈ ఉంగరం మీదండి? కాదు. సరిగ్గా చూడండి, మీదే ఉంటుంది. బంగారం గురించి బలవంతం చేయక్కర్లేదయ్యా, అది మా సిస్టర్ కాదని చెప్తున్నా కదా. మీరు ఉండండి, ఆడ ఆలోచిస్తారుగా. ఇంకోసారి చూడండి. మనోడు బాగా దగ్గర కొట్టేస్తున్నాడు. అదేనండి ఎలా అంటారు? ఏమండి ఈ ఉంగరం ఆవిడ కాలు ముందు పడింది, ఆవిడ కాదంటున్నారు. మొహమాట పడుతున్నారా? ఏం పడట్లేదు బాబు, ఇది నాదే. మీకు బాగా సూట్ అయిందండి అది. ఏమంటే ఆ ఉంగరం నాది. చిన్నవర్మాయ్ ఎంతమంది దిగారా విజయవాడలో? బాబా ఉంగరం పోయిన తర్వాత డ్రామాలండి. యాక్చువల్గా వీడు మీతో మాట్లాడతానంటేని ఐడియా ఇచ్చా ఉంగరం ఇచ్చానండి. అది నాదేనండి, ఇచ్చేమనండి. ఊరే అలా కనాలేసి వాళ్ళ చూస్తామంటారా, ఇచ్చామని చెప్పు. అయిపోయి అలా గట్టిగా పట్టుకోకండి, టైట్ అయితే మళ్ళీ రాదు. ఇక నువ్వు దీన్ని మర్చిపో బాబు. దసరా రోజు బంగారం దొరికితే మంచిదని, ఇచ్చిన వాళ్ళని బంధువులని అంటారు. ఆహా భలే మాట చెప్పారండి. వెళ్దామనండి. సార్ నా ఉంగరం. ఐడియాస్ ఎప్పుడు కాస్ట్లీగా ఉండకూడదు. నాకు ఇప్పుడే తెలిసిందండి. ఇప్పటికైనా తెలుసుకున్నావు దిప్పమ్మ. అంటే నా ఉంగరం పోయినట్టేనా? పోతే పోయిందిలేరా, దాంతో పెళ్ళెదిరికి వడ్డానో చేయిస్తాను. మళ్ళీ పోయి పద. ఇల్లు బాగుంది, నా ఉంగరం ఈ ఇంట్లోనే ఉంది. కొడితే స్టిక్కర్ అయిపోతావు. సర్లే నీ సంజ కూడా ఈ ఇంట్లోనే ఉంది. మరి ఇంటానికి ఇది బాగుంది. ఈ ఇంట్లో మనం దిగాలంటే ఏం చేయాలరా? పై పోర్షన్ లో ఒకడు ఉన్నాడు, ఆడు ఖాళీ చేయాలి. ఎవ్వటా ఎత్తప్ప. మేడం చూస్తారు బాబు. మేడం గుడికెళ్ళారే. ఐ లవ్ యూ. అబ్బా వీడొకడు మంచి మూడ్ లో ఉన్నప్పుడు వచ్చి మోస్తాడు బెల్లు. వస్తున్నాను ఉండవే. ఏంట్రా ఏంటి? ఆఫీస్కి వెళ్ళే ముందు కనబడమన్నారు కదండి. రోజు అక్కర్లేదులేరా. వెళ్ళు. ఈడేంట్రా ఆడకాళ్ళకి దాన్ని ఆడుతున్నాడు? దేవుడికి దండం పెడితే అది భక్తి, ఎడవ పెడితే అడిగి దండం పెడితే అది భయం. వీళ్ళు భయం పోగొడితే బయటెడిపోతాడు. పోగొట్టే. హాయ్. ఏమండి మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందండి. మీ పేరు? వేణు అండి. వేణువా? మీ దేవురండి? కృష్ణా జిల్లా నందిగామండి. నందిగామా? మీకు బాల్య స్నేహితులు ఎవరైనా గుర్తున్నారా? ఎందుకు గుర్తులేరండి? ఏది ఒక 5 పేర్లు చెప్పండి. హరి, శ్రీను, వెంకటేశ్వరరావు, సత్యం, బాబు. ఒరే వేణు, ఎవరు నువ్వు? నేను రా నీ చిన్నప్పుడు ఫ్రెండ్ హరిని. అవునా? మరి మిగతా నలుగురేరి? ఇల్లరా మన మిగతా స్నేహితులు. బాబు నాకేదో కన్ఫ్యూజన్ గా ఉందిరా. ఇందులో కన్ఫ్యూజన్ ఏముంది? నువ్వు 5 పేర్లు చెప్పావు, 5 సరిపోయాం కదా. లెక్క కరెక్ట్ గా సరిపోయింది కానీ పోలికలు సరిపోవట్లేదు. నీ పోలికలో మాత్రం ఏం మాట్లాడలేదురా. అదే తింగర్ చూపు, అదే ఢిల్లీ సెట్ వాయిస్, అదే కలరు, అంతే చండాలంగా ఉన్నావు. వీడు చిన్నప్పుడే చండాలంగా లేడు. కరెక్ట్. అంటే ఇప్పుడు చండాలంగా ఉన్నానా? స్నేహం గుడ్డిదిరా. నువ్వు ఎలా ఉన్నా మాకు తప్పుద్దా? జనరల్ గా ప్రేమ గుడ్డిదంటారు కదరా. 2 రిలేటెడే కదరా. ఏంటో కొంచెం అర్థమయ్యేటట్టు మాట్లాడరా ప్లీజ్. నువ్వు అర్థం చేసుకోవడానికి ట్రై చేయరా. ఓ పెగ్గే మొత్తం సెట్ అయిపోద్ది. అంతేనంటవా? ఒకటే తాగరా, నువ్వే బిల్ కట్టాలి. హాయ్ గాయ్స్. ఇతనెవరు? మా బాల్య స్నేహితుడు. మీరెవరు? వీళ్ళ బాల్య స్నేహితుని. ఓహో బారంతా బాల్య స్నేహితులతో నిండిపోయినట్టుంది. నాకు అలాగే అనిపిస్తుంది. మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందండి. మీరు ఆ బావి మేడ మీద ఉంటారు కదా, అవునండి. రోజు కిందకు వచ్చి ఆడ ఖాళీ దండం పెట్టేసి వెళ్తారు కదా. ఎరా అవునరా? నీకు అస్సలు సిగ్గులేదురా. సిగ్గు లేక కాదురా, ఇల్లు లేక. యాత వీళ్ళు 100 దొరికితే నువ్వు వచ్చాడు ఇల్లు ఖాళీ చేసే. వాడు ఖాళీ చేయనివ్వడరా. వాడంటే నాకు కొంచెం భయం. వాడికి రౌడీల బ్యాక్గ్రౌండ్ ఉంది. ఏమండి నేను వాడి కాళ్ళు పట్టుకోవడం చూసాను. వాడు నా కాళ్ళు పట్టుకోవడం మీరు చూడలేదు. ఆడికి అంత అవసరం వచ్చింది. వాడికి వాళ్ళ పన్నమ్మాయితో అక్రమ సంబంధం ఉంది. రోజు రాత్రి 11 గంటలకు నా రూమ్కి వచ్చి తలుపు కొడతాడు. ఏరా పడుకున్నావా? నిద్రపోతున్నానండి. నిద్రపోతున్నావా? మహి కమ్. నిద్రపోవాలి సార్ నేను. నిద్రపోవడానికి రూమ్ ఎందుకురా? బయట సోఫాలో పడుకో. పొద్దున్నే ఆఫీస్కి వెళ్ళాలండి, ఇబ్బంది అవుతుందండి. నువ్వు రెగ్యులర్ గా ఆఫీస్కి వెళ్తావురా, కానీ వీళ్ళైనా రెగ్యులర్ గా ఊరు వెళ్తాడా? రే ఆ లుక్ ఏంటి? ఆ లుక్ ఏంట్రా? పక్కన నేను ఉన్నాను రా. నువ్వు లోపలికి బా. పెళ్లి కానీ నాకు లోపల వాళ్ళు ఏం చేస్తున్నారో ఎలా చేస్తున్నారో అని ఒకటే యాంగ్జైటీ. ఎంత కంట్రోల్ చేసుకుందామన్నా కంట్రోల్ కాక ఇదేమన్నా టూరింగ్ ట్యాక్సీ అనుకున్నా? బొక్కలను చూస్తున్నావు? ఏం కనబడలేదండి. ఏం కనపడలేదా? ఆ ఎదురుగా కూర్చేసుకొని కూర్చోరా, డీటెయిల్ గా కనపడుతుంది. బాగోదేమో.
వెళ్ళి ఒక హాఫ్ బాటిల్ బ్రాంతి తీసుకురా. గాంధీ జయంతి రోజు బ్రాందీ ఏంటండి? పోనీ విస్కీ తీసుకురారా. షాపులు ఉండవండి. నా బ్యాక్గ్రౌండ్ గురించి తెలుసు కదరా నీకు? అప్పుడు తెలియదు కదండి. కౌంటర్ ఇచ్చావు కదరా నువ్వు. ఏమే బెల్ట్ తీసుకురా. బెల్ట్ ఎందుకులేండి, బయలుదేరతా. ఆగు, ఫుల్ తీసుకురారా. ఒక్కళ్ళని చూడకుండా ఉండాల్సింది. ఏంట్రా బాగుతున్నావు? ఏం లేదులేండి. ఆపేయ్. ఆ హెరాస్మెంట్లు చెప్పడానికి నీకు ఒప్పుకున్నా, వినటానికి మాకు ఓపిక లేదు. వెంటనే ఇల్లు ఖాళీ చేసి వచ్చాయి. ఖాళీ చేయడానికి కూడా ఒప్పుకోడ్రా. ఆడు ఒప్పుకున్నా నువ్వు అక్కడ ఉండడానికి మేము ఒప్పుకోం. నాకు కుదరదు అంతే. ఎందుకండి? ఇంతకాలం ఆడొక్కడే నిన్ను కొట్టాడు, ఇప్పుడు మనమంతా కలిసి వెళ్ళి కొడదాం పద. ఇంత అర్ధరాత్రి వేళ కొట్టించుకోవడానికి మనిషి దొరకాలి కానీ రాత్రి పగలేంటి? రేయ్ వెళ్ళాను రేవ్ పెట్టండి రా. లేట్ అంటే లేగా. ఇప్పటికి ఇంకా నా వయస్సు నిండా పద. ఏంట్రా ఏంటి అర్ధరాత్రి పూట బెల్ కొడతావు? తలుపు తంతే తప్పు గాని బెల్ కొడితే తప్పు కాదు కదా సార్. ఏడ్చాలే, ఆ కాళ్ళ దండ పెడతా. పంచె దించు. పైకెత్తామంటే పంచె ఉంటది, లోపల పార్ట్స్ ఉండవు. ఏంట్రా నోటికి వచ్చినట్టు వెళ్తున్నావు? మందు కొట్టొచ్చావా? భలే కనిపెట్టేశారా. నమస్కారం పిండి గారు. మీరేమో పూజ గదులు దేవుడి పూజలు చేస్తుంటే ఈడేమో పని మనిషి తోటి ఆకులేస్తే అన్నం పెడతా, అలిసిస్తే ఆయిల్ పెడతా, మూడు వస్తే ముద్దులు పెడతా, చిన్న వంట అని పని మనిషితో రొమాన్స్ చేస్తూ పాటలు పాడుతున్నాడు. ఏంటండి ఇది? మీరు పని మనిషితో పాటలు, పని మనిషితో ఏంటి లోపల బా, లోపల నువ్వు పోరా. లోపల లోపల సంజు, లోపల చూడమ్మా సంజు, ఉదయం నన్ను అనుమానిస్తుందమ్మా. నన్ను అనుమానిస్తుందమ్మా కదండి వాడు. ఏమే ట్రై టు అండర్స్టాండ్ ది ప్రెజెంట్ సిచ్యువేషన్ లక్ష్మి. వాడు మన మహిని ప్రేమిస్తున్నాడు తెలుసా? పెళ్ళైపోయింది కదండి. ఆ విషయం నీకు తెలుసండి, కానీ వాడికి తెలియదు కదండి. ఆ విషయం వాడికి చెప్పి పైకి పంపించొస్తాను. సంజు నువ్వు పని చేయమ్మా, దీన్ని లోపలికి తీసుకెళ్లి పాండురంగ మహత్యం సినిమా చూపించమ్మా. బయట సౌండ్ లోపలికి రావడానికి వీల్లేదు, వాల్యూమ్ ఎక్కువ పెట్టు. ఏం జరిగినా సరే ఎవరికి వినపడటానికి వీల్లేదు. నువ్వు లోపలికి వెళ్ళి పాండురంగ మహత్యం సినిమా చూడు. లేడీస్ కన్వెన్స్ చేస్తున్నా. ఏంట్రా ఏంట్రా ఇలా మారిపోయావేంట్రా నువ్వు? అరే లింక్ మ్యాటర్స్ లేడీస్ తెలియకూడదురా, కొంపలు అడిపోతాయి. నువ్వు పైకి వెళ్ళి పడుకోడు. వీళ్ళెవర్రా? నా బాల్య స్నేహితుడు, నిన్ను బాధడానికి వచ్చాడు. వీటి టెండూల్కర్, మిగతా వాళ్ళు మేము. నీతో క్రికెట్ ఆడుకుంటా. వీడు బాగా డిస్టర్బ్ చేస్తున్నాడు. చూసిన చాలు, ఇంక వెళ్ళు. సరే అవును ఇదేంటి చెప్పగానే వెళ్ళిపోయాడు? నేనే, ఇది నిజమే. నువ్వు ఇక్కడికెలా వచ్చావు? నేను ఎక్కడికైనా వచ్చేస్తాను, నువ్వు రప్పించేస్తావు కదా. ముందుకి నుంచి వెళ్ళిపో. నువ్వు చెప్పాల్సింది చెప్పే వెళ్ళిపోతాను. నేను నీకేం చెప్పాలి? నీకు తెలీదా? చెప్పకుండా సడన్ గా వచ్చేసింది దానివి. నాకేం తెలీదు. తెలీదంటూనే అన్ని తెలుస్తున్నాయి. చూడు, ముందుకి నుంచి వెళ్ళిపో. నువ్వు నాతో మాట్లాడుతున్నావని మా అన్నయ్యకి తెలిస్తే ఆయన నేను చంపేస్తాడు. అన్నయ్యలు అందరూ అలాగే ఉంటారు, లవర్స్ అంతా ఇలాగే ఉంటారు. నువ్వు చెప్పాల్సింది చెప్పే వెళ్ళిపోతాను. నేను చెప్పను. నేను వెళ్ళను. అలా చూడకే నీ కళ్ళల్లో జిల్లేడు బాలు పోయా. హాయిగా హ్యాపీగా ఉండే కృష్ణానది లాంటి నా జీవితం తుఫాన్ సముద్రంలో తయారైంది తెలుసా నీకు? బాబీ అన్నయ్య నువ్వెప్పుడొచ్చా? ఇప్పుడు మర్యాద ఎందుకులేమ్మా. రే అవతల మా షిండే అన్నయ్య వస్తున్నాడు, వెళ్దాం పదరా. నేను రాను. రే ఇల్లు చూస్తావు తీసుకొస్తే గదుల్లో దూరతావేంట్రా? ఇట్స్ వెరీ బ్యాడ్ రా. నువ్వు మామూలు కాదురా. నీ వల్ల నాకు బీపీ రైజ్ అయిపోయి హార్ట్ అటాక్ చచ్చిపోయేటట్టున్నాను రా. నీ కాళ్ళు పట్టుకుంటా ఆపేంట్రా. సరే వెళ్దాం పద. ఇదిగో సంజయ్, నేను వెళ్ళడానికి రాలేదు, నేను తీసుకెళ్దామని వచ్చాను. ఛాలెంజ్ ఇప్పుడు ఎందుకురా, వెళ్దాం పద. ఇది అమెరికాలో జయించిందనమాట. ఇదేమో రాజస్థాన్ మార్బుల్. ఇది రాజస్థాన్ కాదు, ఇటాలియన్ మార్బుల్ కదండి. అబ్బా అదేంట్రా అలా కొట్టావు? కొట్టాలా చంపాలన్నాయా? ఇది ఇటాలియన్ మార్బుల్ అంటాడంటే వీడు. అసలు పెద్దవాళ్ళు ఇట్లాంటి ఇళ్ళు ఉన్నాయా? నువ్వు వెళ్ళన్నాయా? నువ్వు పద, లాన్ చూపిస్తా. దండం పెడతాను రే 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 నేను కొట్టానని ఏమనుకోకురా. నీ మంచి కోసం కదరా నేను కొట్టింది. ఏమ్మా నేను చెప్పింది అర్థమైంది కదా? మళ్ళీ నువ్వు నన్ను తిరిగి కొట్టావనుకో నేను ఏమైపోతానో నాకే తెలియదురా. అటు చూస్తున్నావుంటరా.
పేరేంటి? కృష్ణ విజయవాడ నుంచి వచ్చింది. కుర్రోళ్ళు చాలా పిచ్చోళ్ళురా. అందమైన అమ్మాయిలు కనిపిస్తే చాలు లటక్కన ప్రేమించేస్తారా? ఆ అందం వెనక అపాయాలు ఉంటాయని తెలియదు వాళ్ళకే. ఇప్పుడు మన ప్రాపర్టీ మీద ఎవడైనా కన్నేస్తే ఏం చేస్తాం? చంపేశామనా? ఇది అంతే. మనకి స్థలం కన్నా పొలం కన్నా అమ్మాయి మన ఇంటికి రావడం అనేది ముఖ్యం. చంపేయండి. రే బాబే, నువ్వు కూడా జాగింగ్ చేస్తావా? థ్రెడ్మిల్ అంటే నాకు భయం అన్నయ్య. అది ప్రశాంతంగా ఉండి మనల్ని పరిగెత్తిస్తుంది. అన్నిటికీ భయపడితే వెళ్ళారా? నా పొజిషన్లో నువ్వు ఉంటే తెలుస్తుంది. మరి ఈవిడెక్కడుంది, ఆడెక్కడున్నాడు? ఆరుపెంట్రా వ్యాధి అన్నయ్య, వ్యాధి. హాయిగా కొట్టుకుంటున్న గుండెని ఎవడో ఒక దరిద్రుడిగా పిసికేసినట్టు అనిపిస్తుంది అన్నయ్య. ఇదేం వ్యాధిరా? నేను ఇక్కడ వినలేదే. ఎవరికైనా ఉంటే కదా అన్నయ్య. అన్నయ్య, ఈ ప్లేస్ మనం మార్చేద్దాం అన్నయ్య. ఇంకో ప్లేస్కి వెళ్ళిపోదాం. కావాలంటే ఈ మిషన్ నేను మోసుకొస్తాను అన్నయ్య. ఇక్కడ వద్దన్నయ్య. బాబే, నువ్వు నీ ప్రాబ్లమ్ని సీరియస్గా తీసుకుని మంచి టాబ్లెట్స్ వాడు. ఇది టాబ్లెట్కి తగ్గే వ్యాధి కాదన్నయ్య. అందుకే నేనే బెల్ట్ ట్రీట్మెంట్ తీసుకుంటున్నాను. కొంచెం రిలీఫ్గా ఉంది. అమ్మా సంజు. సంజు ఇప్పుడు ఎందుకు అన్నయ్య? మనం తిన్న తర్వాత తింటుందిలే. ఏం ఎందుకు? మనతోనే చేస్తుంది. అదేంటన్నయ్య, ప్లేట్ ఎంటీగా ఉంది, కొంచెం ఉప్మా పెట్టుకో. దాంతో పెసరట్టు తిను, ఇంకా బాగుంటుంది. ఉప్మాతో పెసరట్టు తిన్నా, ఆమ్లెట్ తిన్నా పెద్ద తేడా ఏం తెలియట్లేదన్నయ్య. ఏ నువ్వన్నీ అలా డీటెయిల్గా అడిగితే ఎలాగన్నయ్య? బాబీ గారు వచ్చేసాడు. ఏంట్రా ఇప్పుడు టిఫిన్ బయటకు వెళ్ళి చేయమంటారా, ఇక్కడే చేయమంటారా? నా నెత్తి మెచ్చాయిరా. ప్రశాంతంగా టిఫిన్ కూడా తిన్నవ్వా? బయటకెళ్ళు చేయి. మన ఇంట్లో ఉండి బయట చేయడం ఏంటి చీప్ గా? నువ్వు మరీ ఆ అబ్బాయిని భయపెట్టిస్తున్నావు. చూడటానికి అలాగే ఉంటుంది కలరు, పడేవాడికి తెలుస్తుంది ప్రెజరు. చావులే, నువ్వు కూర్చోవయ్యా. ఇక్కడ కాదు, అటెళ్ళు కూర్చో. అటెళ్ళు. ఓకే కూర్చో. కుర్రాడు నాకు ఫస్ట్ లుక్ లోనే నచ్చాడ్రా. వీడు మొదట్లో నచ్చుతాడు, తర్వాత నలిపేస్తాడు. అమెరికా ఎందుకు వెళ్ళాలనుకుంటున్నా? నువ్వు అసలు మాట్లాడించగా. నోర్మై చెప్పు. బాగా డబ్బు సంపాదించి నా భార్యకి ఇలాంటి బిల్డింగ్ గిఫ్ట్ గా ఇద్దామని నా కోరిక సార్. నువ్వు నోర్మై, మొహం పగిలిపోద్ది. బిల్డింగు భారీ అంట. నువ్వేమన్నా మా అన్నయ్యలా గొప్పడువా బిల్డింగులు గిఫ్ట్లు ఇచ్చేయడానికి? అతనితో మాట్లాడుతుంటే నీకేంట్రా ప్రాబ్లం? ఇడియట్. ఇంతకీ లవ్ మ్యారేజా అరేంజ్డ్ మ్యారేజా అని అడగలేదు మీరు. చెప్పు. నువ్వు వాడిని మాట్లాడించావు, నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను. కూర్చో. కూర్చోడానికి ఏమన్నా కుర్చీలా ఉందా, కుంపట్లా ఉంది, కాలిపోతుంది. కూర్చో. ఇంట్రెస్టింగ్ గా ఉందిరా. ఏంటి చెప్పని? రెండూనండి. ప్రేమించి మా పేరెంట్స్ నొప్పించి పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నానండి. ఇంతకీ అమ్మాయి పేరేంటి? సంధ్య. సంధ్య? అవునా? అవును. అదేంట్రా, మా చెల్లెల పేరు కూడా సంజయ్. అవునా? మీ పేరు సంధ్య? అవును. గుడ్, బాగుందయ్యా. మీ పెళ్లికి సపోర్ట్ కావాలంటే అడుగు చేస్తాను. మీరు సపోర్ట్ చేస్తే ఏముంది సార్, డెఫినెట్ గా అయిపోతుంది. తప్పకుండా చేస్తానయ్యా. అన్నయ్య చాలా తెలివైనోడు అనుకున్నాను, నాకంటే తెంగరోళ్ళ ఉన్నాడు. ఏంటి తిక్క తిక్కగా ఉందా? మా అన్నయ్య ముందు నా పేరు చెప్తావేంటి? నేను ప్రేమించింది నిన్నే కాబట్టి నీ పేరే చెప్తాను. చూడు, చేసించాలు. ముందు నువ్వు ఇక్కడి నుంచి సంజయ్ కవర్ చేసుకోకు. నా మీద ప్రేమ లేకపోతే ఇంట్లో చూడగానే మీ అన్నయ్య చెప్పేదాన్ని, నీకు ముద్దు పెట్టగానే అల్లరి పెట్టేదాన్ని, మీ అన్నయ్య ముందు నీ పేరు చెప్పగానే అరిసి కేకలు పెట్టేదాన్ని. ఒక అమ్మాయి ఒక అబ్బాయిని ప్రేమించిందంటానికి ఇంతకని లాజిక్ అవసరం లేదు. నీకు నా మీద ఉన్న ప్రేమని మీ అన్నయ్య మీద ఉన్న భయం కప్పేస్తుంది. వెళ్ళిపోతాను, ఇంకెప్పుడు కనిపించను. ఒక్కటి గుర్తుపెట్టుకో సంజయ్, నువ్వు నన్ను చాలా డిస్టర్బ్ చేశావు. ఎక్కడికి వెళ్తావు? తెలీదు. ఇప్పుడు నేనేం చేయాలి? చెప్పు. ఇంతకంటే ఎలా చెప్పను?